ప్రైజ్ లార్డ్. మరలా ఒకసారి మీ అందరినీ మిరాకిల్ 365 సిరీస్ ద్వారా కలవడకు చాలా సంతోషపడుతున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు చేసిన గొప్ప అద్భుతాలని వివరించి చెప్పడం, నా ద్వారా నా లోపల దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని దేవుడి వాక్యంతో పంచుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీలు రాసిన లేఖనం 4వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. దేవుడు ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము ఆయన తీర్చాడని రాయబడింది. మన ప్రతి అవసరము దేవుడు తీరుస్తారని క్లియర్గా అక్కడ రాయబడిన లేఖనం చూస్తున్నాం. నా జీవితంలో ఒకసారి మస్కట్లో ఉన్న నా పాత చర్చ్ వాళ్ళు నన్ను మినిస్ట్రీ కోసం మస్కట్ రమ్మని అన్నారు. సో ఫ్యామిలీతో వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఫ్యామిలీతో ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు వీసా పంపిస్తానన్నారు, కానీ టికెట్ గురించి వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. నేను కూడా ఎన్నో స్థలంలో పరిచయకి వెళ్ళినాను, కానీ ఎప్పుడు ఆ ట్రావెల్కి డబ్బులు కానీ, అక్కడ వెళ్ళినప్పుడు వాకింగ్ చెప్పినప్పటికి డబ్బులు కానీ, వచ్చినప్పుడు నాకు ఎక్కడ కానికలు ఇచ్చారా లేదని అడగడం కానీ ఏది ఎప్పుడూ అడగలేదు. సో ఆ రోజు కూడా అట్లా వాళ్ళు వీసా పంపిస్తాను చెప్పగానే నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసాం. సో నలుగురు వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ ఎంత చెక్ చేయడానికి మేము ఎయిర్లైన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు 65,000 దాకా ఫ్లైట్ టికెట్ చూపించింది. సో 65,000 దాకా ఉన్నప్పటికీ నాకు అప్పుడు ఆ సమయంలో ఒక 30,000 ఉండొచ్చేమో, 30,000-40,000 ఉండొచ్చేమో. కానీ ప్రార్థన చేస్తుండగా ఒక దేవుడు ఖచ్చితంగా ఈ మిగిలిన ఉన్న అమౌంట్ కూడా దేవుడు ఇస్తారు, దేవా ఒకవేళ 60,000 ఇస్తే చాలా సంతోషపడతానని చెప్పేసి ప్రార్థన చేస్తుండగా ఏమైందంటే చాలా రోజు గడిచిపోయింది. వీసా ఆల్రెడీ చేతితో వచ్చేసింది, కానీ టికెట్ ఏమో నేను బుక్ చేయలేదు. ఈ చాలా రోజుల తర్వాత చూసినట్లయితే ఏమైందంటే టికెట్ రేటు 85,000, 90,000 దాకా వచ్చేసింది. సో నేను ఎప్పుడు బుక్ చేయాలనుకున్నప్పుడు ఓపెన్ చేస్తే 90,000 దాకా కనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఎలాగా సాధ్యము? దేవుడేమో ఆ సమయంకి కరెక్ట్గా 60,000 దాకా అమౌంట్ ఇచ్చేస్తారు. సో 60,000 అమౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంది, కానీ బుక్ చేసాను చూస్తే 90,000 ఉంది. సో అప్పుడు నేను దేవుడితో చెప్పిన మాటలు, అంటే ప్రతి అవసరము తీర్చిన దేవుడు, అది ఎట్లనా చేస్తారో అది ఆయన వందు అనమాట. ఆయన ఏదో విధంగా ఎన్నో అద్భుతాలు నా లైఫ్లో చేశారు కనుక ఆ రోజు కూడా అలాగే నమ్మినాను అనమాట. నమ్మిన తర్వాత ఏం చేశాను, ఒక రోజు రాత్రి గట్టిగా ప్రార్థన చేస్తూ వెబ్సైట్ ఫోన్లో ఓపెన్ చేసుకున్నాను అనమాట. ఇలా ఫోన్లో తీసుకొని నేను వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దేవుడి చేతిలో ఇలా అప్పగించి ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తుందంటే రేటు పైన. సో నేనేం చేస్తానంటే ఇట్లా వెబ్సైట్ అమౌంట్లో ఆల్మోస్ట్ 85,000 చూపించింది ఆ రోజు. నేనేమో ఇట్లా చేస్తూనే అనమాట. ఇట్లా చేస్తూ దేవా తక్కువ చేసి నేను వెంటనే చేస్తాను అనమాట. ఫ్లైట్ టికెట్ తక్కువ అంటూ వచ్చాను అనమాట. ఆల్మోస్ట్ ఒక మధ్య సమయంలో చూస్తే 70,000 దాకా వచ్చేసింది. మరలా నేను వెబ్సైట్ రిటాచ్ చేసేసుకుని మరలా ప్రార్థన చేసుకుని మరలా వెబ్సైట్ ఓపెన్ చేసి మరలా ఇలానే చేస్తున్నాను. ఆల్మోస్ట్ చెప్పాలంటే పొద్దున 4 గంటల సమయంలో ఎగ్జాక్ట్గా ఆ ఫ్లైట్ టికెట్ 59,000కి వచ్చేసింది. 60,000 కూడా కాదు, 59,000కి వచ్చేసింది. నేను చాలా దేవుడిని స్తుతించినాను. సంతోషంతో స్తుతించే దేవుడితో వెంటనే నేను అప్పుడు ఫ్లైట్ టికెట్ మేము నలుగురికి బుక్ చేసినాం. దేవుడు మహా అద్భుతం చేశారు ఆ రోజు. సో సత్యం చెప్తున్నాను, ఒక ఫ్లైట్ టికెట్ ఇట్లా చేసి కూడా తక్కువ అవుతున్న విషయాలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నేను విని చేసిన విషయాలు. నేనుగా అది చేయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు చేయమని చెప్పగానే నేను అలా చేస్తున్నాను అనమాట. సో దేవుడు వలన ఇది సాధ్యం నేను నమ్ముతున్నాను. నాకు జరిగిన అదే అద్భుతము మీ జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది నమ్ముతున్నాను. మిమ్మల్ని కూడా దేవుడు ఖచ్చితంగా ఆ విధంగా ఆశీర్వదిస్తారు. దేవుడు ఖచ్చితంగా ప్రతి అవసరంను తీర్చిన దేవుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.